కర్నూలు తాలూకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా ప్రతినిధులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మన ప్రియతమ నాయకులు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా ఇక్కడికి మన పార్టీ కార్యాలయంలో ఘన నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. రాజశేఖర తమ్ముడు వైఎస్ అవినాష్ రెడ్డి గారి సారథ్యంలో ఆయన మనకి ఇప్పటికే మన జిల్లాకు, మన తాలూకాకు చాలా వరకు సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు, చాలా వరకు ప్రాజెక్టులు తీసుకొచ్చారు. లిఫ్ట్ ఇరిగేషన్లు అయితేనేమి, సెంచురీ ప్లైవుడ్ అయితేనేమి, ఇలాంటివన్నీ చాలా తీసుకురావడం జరిగింది. ఆయన మళ్ళీ మనం ఆయన సారథ్యంలో ఎంపీ గారిని చేసుకుంటూ పార్టీని బలోపేతం చేసుకుంటూ 29లో మనం మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరమైన ఉంది. అతి ముఖ్యమైన విషయం ఏంటంటే కొన్ని పార్టీలలో, మన పార్టీలో కొన్ని ఒడిదుడుకులు ఉండొచ్చు. మీరు ఎలాంటి ఎవరు అపోహపడాల్సిన పనే లేదు. ఏమైనా మంచి కాలాలు ఉంటాయి, దేనికైనా ఓపిక పెట్టాలా. విశ్వనాథ్ రెడ్డి గారి నాయకత్వం, ఎవరికైనా కష్టపడే వాళ్ళకు, ఓర్పు పట్టిన వాళ్ళకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. కాబట్టి ముఖ్యమైన విషయం కూడా చెప్తానంటే, ఇప్పుడు కొత్తగా భారతదేశ వ్యాప్తంగా సమగ్ర ఓటరు విచారణ జరుగుతూ ఉంది. బిఎల్ఓలు అంటే డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు వచ్చినప్పుడు మీరు వాళ్లకు దగ్గరగా ఉండి బిఎల్ఏ ఏజెండా ఉన్నా లేకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరైనా పోయి ఆ ఎలిమినేషన్ ఫారాలు పూర్తి చేసుకొని అవి మళ్ళీ మనం సబ్మిట్ చేయగలిగితే మన ఓట్లన్నీ చక్కగా నిలబడతాయి. మనకు కూడా రేపు మన ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకోవాలనే మన నాయకులు, మన కార్యకర్తలు, లీడర్లు ఎవరైనా సర్పంచులు, ఎంపీలు గెలవాలనే కూడా దోహదపడతాయి. కాబట్టి దీని అంతా కార్యక్రమాన్ని కూడా ముందుండాల్సిన అవసరం ఉంది. ఎవరో ఒక సర్టిఫికెట్ ఇస్తానే పోయి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క పౌరుడికి హక్కు ఉంటుంది అడిగేదానికి, చేసేదానికి. ఎలిమినేషన్ ఫారాలు బిఎల్ఓలు ఇస్తారు, అవి మనం చేసి కంప్యూటరైజ్ చేసి మనం సెటిలైజ్ చేసుకోవడమే మన కర్తవ్యం. ఎవరైనా పాల్గొనవచ్చు. కాబట్టి దాంట్లో కూడా ముందుండి చురుగ్గా పాల్గొనాలని కోరుకుంటూ మరొకసారి మన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారికి ఘన నివాళులు అర్పించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తర్వాత తదుపరి కార్యక్రమం ఇక్కడ నుండి మనం ఆ సెంటర్ వరకు వెళ్ళి రాజశేఖర రెడ్డి సార్ గారికి స్టాచ్యూకు, విగ్రహానికి పూలదండ చేసి మళ్ళీ అక్కడి నుంచి మరే ఇదే విధంగా ర్యాలీ వచ్చి ఇక్కడ భోంచేసిన తర్వాత ఎవరి కొద్ది వాళ్ళు ఇలా గెలవలసిందిగా. ఎన్ని రోజులు బతికామన్నది ముఖ్యం కాదు, ఎలా బతికామన్నది ముఖ్యం. 10 మందికి సేవ చేయాలని తలంతున్నటువంటి వ్యక్తి. అందుకే ఆయన ఈ రోజుకి కూడా అందరి హృదయాల్లో కూడా పెట్టుకుని ఉన్నాడు. ఎందుకున్నాడంటే ఆయన 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రారంభించడం జరిగింది. ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా ఆనాటి నుంచి ఈనాటికు 17 సంవత్సరాలు అవుతున్నా కూడా ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా, ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా ఏదో రూపంలో పేర్లు మార్చుకొని అదే పథకాలు ఈ రోజుకి నిర్వీర్యంగా జరుగుతూ ఉన్నాయి. అంటే ఆయన ఎంత గొప్పవాడో అర్థం చేసుకోవచ్చు. ఆయన పెట్టిన సంక్షేమ పథకాలు రైతు బాంధవుడు. ఆయన మొట్టమొదటిగా రావడమే రైతులందరూ కష్టాల్లో ఉన్నారని చెప్పి ఉచిత విద్యుత్ ప్రారంభించడం జరిగింది. అది ఆనాటి నుంచి ఈనాటి వరకు నిర్విరామంగా కొనసాగుతూనే ఉంది. అందులో అన్నిటికన్నా ఒక ముఖ్యమైన పథకం ఆరోగ్యశ్రీ పథకం. ఈ పథకం గురించి తెలియని వారే ఉండరు. తెలివితేటలో వచ్చిన ప్రతి పిల్లవాడి దగ్గర నుంచి చనిపోయేది వరకు ఆరోగ్యశ్రీ పథకం అంటే తెలియని వాడే ఉండడు. చిరస్థాయిగా నిలబడిపోయారు రాజశేఖర రెడ్డి గారు ఆ పథకంతో. అప్పుడు ఏదైనా ఒక జబ్బు వస్తే మధ్యతరగతి వారికి కానీ, పేదవారికి కానీ చాలా కష్టాలలో పడే పరిస్థితి. పేదవాడు కానీ, మధ్యతరగతి వాడు కానీ కార్పొరేట్ వైద్యం చేయించుకోవాలని చెప్పి ఒక ఆరోగ్యశ్రేణి పథకం పెట్టి ప్రతి ఒక్కరికి ఆయన సేవలు చేయించడం జరిగింది. అంతేకాకుండా ప్రతి విద్యార్థి చదువుకోవాలా, ఉన్నత చదువులకు ఉండాలని చెప్పే పరిస్థితి. అప్పుడు ఆయన ఫీజు రీయింబర్స్మెంట్ అనే పథకం పెట్టి ఎంతో మందికి
పీజీ యూనివర్సిటీ ద్వారా ఎంతో మంది డాక్టర్లను చేయగలిగాడు, ఎంతో మంది ఇంజనీర్లను చేయగలిగాడు, ఎంతో మంది పారిశ్రామికలను చేయగలిగాడు. కాబట్టి ఆ పథకం కూడా చాలా గొప్ప పథకం. రైతు బాంధవుడు ఆయన జలయజ్ఞం అనే పథకం పెట్టి సంక్షేమ పథకం ఎన్నో ప్రాజెక్టులు నిలబడిపోయిన ప్రాజెక్టులన్నీ పోలవరం అయితేనేమి పెద్ద పెద్ద ప్రాజెక్టులన్నీ పూర్తి చేయగలడు. అందులో భాగంగా మన బద్వేల్ తాలూకా తెలుగంగ ప్రాజెక్టు ఎప్పుడో ఎన్టీ రామారావు గారి పునాది వేసిన ప్రాజెక్టు నిలబడిపోతే ఆయన వచ్చిన తర్వాత త్వరితగతిన పూర్తి చేసి ఈ రోజు సాగునీరు త్రాగునీరు మన బద్వేల్ తాలూకా పుష్కలంగా నిర్విరామంగా జరుగుతుందంటే ఆయన గొప్పతనమే. ఇట్లా పథకాలు చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో పూర్వం చరిత్రలో చెప్పేవాళ్ళు. అశోకుడు ఆ విధంగా పరిపాలించినాడు, శ్రీకృష్ణదేవరాయలు ఈ విధంగా పరిపించినాడు, గొప్ప గొప్పలు అని చెప్పుకునేవాళ్ళు. ఈ యుగంలో మనం రాజశేఖర రెడ్డి గారిని చూసాం. ప్రజలకు అందుబాటులో ఉండడం, ప్రజలకు ఏ పథకాలు అయితే అవసరం ఉంటాయో అని చెప్పి ప్రజలకు అందరి మన్నలను పొంది అందరి హృదయాల్లో అందరి గుండెల్లో గూడు కట్టుకున్నట్టు వ్యక్తి మన రాజశేఖర రెడ్డి గారు. కాబట్టి ఆయన తనయుడు వైఎస్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తండ్రిని మించిన తనయుడుగా ఆయన స్వచ్ఛంద పరిపాలన గ్రామ స్వరాజ్యం తీసుకురావాలని వచ్చే ఉద్దేశంలో ఆయన ముఖ్యమంత్రి అయిన కాలంలో ప్రతి గ్రామ పంచాయతీకి ఒక వ్యవస్థను గ్రామ పంచాయతీ వ్యవస్థనే క్రియేట్ చేసి 10 మంది ఉద్యోగస్తులను పెట్టి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి పెట్టి ప్రతి ఒక్కరికి ప్రజల వద్దకే పరిపాలన తీసుకురాగలిగినటువంటి వ్యక్తి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా అమ్మఒడి అయితేనేమి, వైఎస్ఆర్ ఆసరా అయితేనేమి, ఇట్లాంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎన్నో కార్యక్రమం దాల్చినటువంటి వ్యక్తి. మనం జరగబోయే రోజుల్లో కూడా ఈ వైఎస్ దివంగత ముఖ్య రాజశేఖర రెడ్డి గారు పెట్టిన సంక్షేమ పథకాలు ఇదే విధంగానే కొనసాగాల, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టే సంక్షేమ పథకాలను ఈ విధంగా కొనసాగాలంటే మనం అందరం రేపు జరగబోయే ఎలక్షన్లలో ఎంపీ గారి ఎలక్షన్లు అయితేనేమి, తర్వాత అసెంబ్లీ ఎలక్షన్లు అయితే రైతులు జరగబోయే ఎలక్షన్లలో మనం అందరం ఈ పథకాలను కొనసాగాలంటే మనం మన ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జన్మదిన సందర్భంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మేము అన్నదాన కార్యక్రమం ఎందుకు చెప్పామంటే రాజశేఖర రెడ్డి గారు బతికున్న కాలంలో మేము ఆయన అడుగుజాడలు నడిచేవాళ్ళం, ఆయన ఫాలోఅప్లో తిరిగేవాళ్ళం 2001 నుంచి. ఆయన ఎక్కడైనా ఏమైనా కూడా ఒక మంచి కార్యక్రమం చేయాలని తలంపుతో ముందుకెళ్ళేవాడు. 10 మందికి ఉపయోగకరం పనులు చేయాలని తత్వం ఉండేవాడు. 10 మంది బాగుండాలా, అందరూ బాగుండాలా, అందులో మనం బాగుండాలనే కాన్సెప్ట్. కాబట్టి ఆయన అడుగుజాడలకు అనుగుణంగా ఈరోజు మేము బద్వేల్ తాలూకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మొత్తం బద్వేల్ తాలూకా లీడర్లు అందరం కలిపి ఇక్కడ పూర్వమవెల్లమ్మ పార్టీ కార్యాలయంలో వేలాది మందికి అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యమైన విషయం ఏమంటే రాజశేఖర రెడ్డి గారు తక్కువ కాలంలో ముఖ్యమంత్రి అయినా కూడా ప్రజల్లో అందరి గుండెల్లో గూడు కట్టుకున్నటువంటి వ్యక్తి. అందరికీ తెలిసిన విషయమే. ఆయన పెట్టిన సంక్షేమ పథకాలు ఈ రోజుటికి నిర్విరామంగా జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని పార్టీలు మారినా ఏదో ఒక పేరుతో పథకాన్ని మార్చుతున్నారే కానీ కాన్సెప్ట్ అయితే మాత్రం రాజశేఖర రెడ్డి గారు పెట్టింది. అసలు ఎంతో మంది ముఖ్యమంత్రులను చూసాం, ఏ ముఖ్యమంత్రిని ఎవరు కూడా తలంచుకోరు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి గురించి తెలుగు రాష్ట్రాల్లో మొత్తం కూడా ఈరోజు ముక్తకంఠంతో అందరూ ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది. కాబట్టి ఆయన అడుగుజాడల్లోనూ కూడా ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముందుకు నడవడం జరుగుతుంది. ఆయన సారథ్యంలో ఆయన తమ్ముడు మా గౌరవ పార్లమెంటు సభ్యులు అవినాష్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం ముందుకెళ్ళి రేపు జరగబోయే స్థానిక సమస్యలు అయితేనేమి, పార్లమెంట్ ఎలక్షన్లు అయితేనేమి, అసెంబ్లీ ఎలక్షన్లు అయితేనేమి నడ్డంలో ముందుండి 2029లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేదానికి మేము ముక్తకంఠం ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.